గురుగారు మరి రాముణ్ణి పితృవాక్య పరిపాలకుడు అంటారు. పితృవాక్య పరిపాలకుడు అని అంటే తండ్రి ఏది చేయమంటే అది చేసేయడమేనా? అంటే ఒకవేళ ధర్మం చెప్పినా అధర్మం చెప్పినా ముందు వెనక ఆలోచించకుండా అసలు ఏం ఆలోచించకుండా ఇంకా నేను ఇది చేసేయాలి అని చేసేయడమేనా? మరి ఇది ఎలా ధర్మం అవుతుంది? మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇది తండ్రి రాముడు పితృవాక్య పరిపాలన అనేటువంటి మాటకి లోకంలో అందరిలోనూ ఉన్నటువంటి ఆలోచన, అందరిలో ఉన్నటువంటి అవగాహన కూడా అదే. ఎందుకంటే రాత్రి పట్టాభిషేకం చేయడానికి నీకు యువరాజు పట్టాభిషేకం చేస్తాం, సిద్ధం అవ్వు అని చెప్పారు. అలాగే అన్నాడు రాముడు. వశిష్ఠుల వారిని పిలిచారు, దీక్షాధారణ చేయించమన్నారు, ఏర్పాట్లన్నీ చేయమన్నారు. ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. తెల్లవారుజామున మళ్ళీ కేకేశాడు. కేకేసి ఆయన చెప్పలేదు కానీ కైకేయి ద్వారా చెప్పించారు. నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, అందుకోసమని పట్టాభిషేకం చేయడం నీకు కుదరదు అన్నాడు. దానికి ఆయన ఊ అన్నాడు. అంటే పట్టాభిషేకం చేస్తానన్నా ఊ అన్నాడు. పట్టాభిషేకం రాత్రి చేస్తాన్నావు కదా, ఇప్పుడు మామూలుగా లోకంలో అయితే నాన్న ఇస్తానన్న తర్వాత నువ్వు నిన్న ఇస్తాన్నావు కదా, ఇప్పుడు ఎందుకు నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావు, ఇలా నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పని దెబ్బలాడడం, పోట్లాడడం, అవసరమైతే కట్టడం, నరకడం కూడా చేస్తున్నారు ఈ రోజుల్లో. మరి అలాగే ఏమీ మాట్లాడలేదు, కొంచెం కూడా మాట్లాడలేదు. అమితానందపరుడయ్యాడు. అమితానందపరుడయ్యి అలాగే అన్నాడు. అండ్ ఈ 2 ఘట్టాలను బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే రాముడు తండ్రి ఏం చెబితే అది చేస్తాడు. పట్టాభిషేకం చేస్తానన్నా ఊ అన్నాడు, లేదు అరణ్యాలకు వెళ్ళాలన్నా ఊ అన్నాడు. అంటే తండ్రి ఏం చెప్పినా అది అనేటువంటి మ్యానే కానీ వేరేవాడు కాదు. కాబట్టి శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు అని అనుకుంటున్నారు. ఈ కారణాల వల్ల ఈ 2 ఉదాహరణగా చూసుకుని కాబట్టి అలా అనుకుంటున్నారు. మరి అలా అనుకున్నట్లయితే అరణ్యవాసాలకు వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేసేశారు. సుమంతుడు రథం మీద రామలక్ష్మణుని సీతాదేవిని తీసుకుని వెడుతున్నారు. వెడుతుంటే వెనకాల నుంచి దశరథుడు రామా వెళ్ళకు ఆగు, రామా వెళ్ళకు ఆగు అని చెప్పని గట్టిగా అరిచాడు. మరి తండ్రి ఏది చెబితే అది చేసేవాడు అయినట్టయితే దశరథుడు చెబుతున్నాడుగా, తెల్లవారుజామున వెళ్ళమన్నాడు, రాత్రి పట్టాభిషేకం చేస్తాడు ఊ అన్నాడు, తెల్లవారుజామున అరణ్యాలకు వెళ్ళమన్నాడు ఊ అన్నాడు, తెల్లారిన తర్వాత వద్దు వెళ్ళొద్దు అంటున్నాడు, మానేయాలిగా, మానేశాడా? మరి పితృవాక్య పరిపాలన వెనక్కి రాలేదంటారు గురు. అదే చెప్తాను, దానికి విషయం అక్కడ దాకా వస్తాను. మరి పితృవాక్య పరిపాలన అక్కడ జరగలేదుగా. మరి రాముడు పితృవాక్య పరిపాలకుడు అయ్యాడు. మీరు చెప్పేది అర్థమైతే ఈ పదానికి ఈ ధర్మానికి ఇదే అర్థమైతే మరి వెనక్కి రమ్మనమన్నాడు. గట్టిగా అరిచాడు, చాలా ఏడుస్తూ అరిచాడు. అయినా కానీ వెనక్కి వెనక్కి రాకుండా రావడం లేదు. అంటే మనం ఇంకోటి అనుకోవచ్చు, అసలే శోకంతో దీనంతో డీలా పడిపోయి మూర్ఛపడిపోయి ఉన్నాడు. లేచినవాడు ఏం గట్టిగా మాట్లాడతాడు, అంత గట్టిగా మాట్లాడే మాటలు అక్కడ దాకా వినిపిస్తాయా, అందుకోసం వినిపించక రాముడు రాలేదేమో, వినిపిస్తే వచ్చి ఉండేవాడేమో అని చెప్పని అనుకోవచ్చు మనం కూడా. వినిపించాయి, రాముడికి వినిపించాయి. వినిపించడమే కాదు, రాముడు చెప్పింది వెనక్కి తిరిగి కూడా చూడకుండా రాముడు ముందుకెళ్ళిపోతుంటే మళ్ళీ సుమంత్రుడితో కేకేసి సుమంత్రుడికి చెప్పాడు, సుమంత్ర తీసుకెళ్లకు, రథాన్ని వెనక్కి తిప్పేయని. దశరథుడు సుమంత్రుడితో చెప్పాడు రథసారథితోటి, సుమంత్రుడు తీసుకెళ్లకు, రామలక్ష్మణులు తీసుకెళ్లకు, వెనక్కి తిప్పే రథాన్ని తీసుకొచ్చాయి అని చెప్పని గట్టిగా అరిచాడు. అరిస్తే సుమంత్రుడికి వినబడితే అప్పుడు రాముడిని అడిగాడు సుమంత్రుడు, మీ నాన్నగారు కేకేస్తున్నారు, మీకు వినిపించే ఉంటుంది వెళ్ళొద్దని, నన్ను కూడా ఇప్పటిదాకా మిమ్మల్ని కేకేశారు వెళ్ళొద్దని, ఇప్పుడు మీరు వినిపించుకోకపోవడంతో సుమంత్రుడ రథాన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చాయని చెప్పని నన్ను ఆజ్ఞాపిస్తున్నారు. రాజాజ్ఞ, నేను ఆ రాజాజ్ఞను ధిక్కరించిన వాడిని అవుతాను, నేను అధర్మం చేసిన వాడిని అవుతాను, కాబట్టి వెనక్కి తిప్పేస్తాను రథం అన్నాడు. అలా కుదరదు అన్నాడు రాముడు. అదేంటి, రాజాజ్ఞను ధిక్కరించడం ధర్మం కాదు కదా. రాజాజ్ఞను ధిక్కరించడం ధర్మం కానప్పుడు సుమంతుడు వెనక్కి రాజాజ్ఞను పాటిస్తానన్నప్పుడు పాటించద్దని చెప్పి రాముడు ఎలా చెప్పాడు? ఎందుకు చెప్పాడంటారు? అదే చెప్తాను. అందుకోసమే పైగా ఇంకో మాట కూడా చెప్పాడు. అదేంటి, మీరు అరణ్యాలకు వెళ్ళిపోతారు, సుమంతుడు దానికి కూడా చెప్పాడు, మీరు తీసుకెళ్ళిపోతారు, నువ్వు మీ మాట ప్రకారం అరణ్యాలకు వెళ్ళిపోతారు, మీరు అక్కడికి వెళ్ళిపోతారు,
నేను మళ్ళీ తిరిగి వస్తాను, వచ్చిన తర్వాత నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించావని చెప్పి నాకు మరణశిక్ష ఉరిశిక్ష విధిస్తే నా గతి ఏంటి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు రాముడు ఏం చెప్తాడంటే నాకు వినబడలేదని అబద్ధం చెప్పమంటాడు రాముడు. రాముడు అబద్ధం చెప్పమని సుమంత్రుడిని ఆదేశిస్తాడు. అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం మనం అవగాహన చేసుకోవాలి. అందుకోసం చెప్పేది ఏమిటయ్యా అంటే రాజాజ్ఞను పాలించడం అనేది సుమంత్రుని ధర్మం, పితృవాక్య పరిపాలన చేయడం అనేది రాముని ధర్మం. ఈ రెండు ధర్మాలు కూడా రాముడు అతిక్రమించడమే కాకుండా ఆ ధర్మాన్ని అతిక్రమించినందుకు అసత్యం మాట్లాడాలి వినిపించలేదని అబద్ధం ఆడు నువ్వు వచ్చిన తర్వాత అని చెప్పని అబద్ధం ఆడమని కూడా అసత్యాన్ని కూడా ప్రేరేపించినటువంటి వాడు అయ్యాడుగా రాముడు. మరి ధర్మస్వరూపుడు ఎలా అవుతాడు? ఇందులో అటువంటి అప్పుడే ధర్మ సూక్ష్మం ఉంటుంది. ధర్మం వేరు, ఆపద్ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. అందు గురించి సామాన్య ధర్మం వేరు, విశేష ధర్మం వేరు, చాలా ఉన్నాయండి. సామాన్య ధర్మం వేరు, విశేష ధర్మం వేరు, ఆపద్ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. అందుకోసం ఇప్పుడు సుమంత్రుడు రాజాజ్ఞను పాలించవలసిన ధర్మం ఆయనకు ఉంది, పితృవాక్య పాలన చేయవలసిన ధర్మం రాముడికి ఉంది. కానీ ఇద్దరు కూడా రాజాజ్ఞని పాటించలేదు సుమిత్రుడు, పితృవాక్య పరిపాలన చేయలేదు శ్రీరామచంద్రమూర్తి. పైగా అసత్యం ఆడమని సుమంత్రుడిని ప్రేరేపించాడు. ఇది ఇంకొక ధర్మం. ఎందుకు ఇలాగ రాముడు చేయాల్సి వచ్చింది అంటే అన్నింటికంటే కూడా ప్రధానమైనటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ప్రధానమైన ధర్మానికి భంగం కలిగించేటువంటి మిగిలినటువంటి ఏ ధర్మములైనా కానీ ఆచరించవలసిన అవసరం లేదు. ప్రధాన ధర్మాన్ని ఆచరించే సమయంలో వేరే రకమైనటువంటి చిన్న చిన్న అధర్మాచరణ చేసినప్పటికీ అది అధర్మం కిందకి రాదు. ఇక్కడ ప్రధాన ధర్మం ఏమిటి? పితృవాక్య పరిపాలన చేసి రాముడు వనవాసానికి వెళ్ళడం అనేది ప్రధానంగా ఇప్పుడు ఆచరించవలసిన ధర్మం. కాబట్టి దానికి భంగం కలిగించే విధంగా తండ్రి వెనక్కి దాని ఇచ్చిన మాటను తనే వెనక్కి తీసుకుంటున్నాడు. అందు గురించి దద్యాన్న ప్రద్రుహ్ణీయాతో ఒక వాగ్దానం చేసేసిన తర్వాత కానీ ఏ దానం చేసేసిన తర్వాతనే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు. అందు గురించి మళ్ళీ నువ్వు అరణ్యాలకు వెళ్ళొద్దు వెనక్కి వచ్చేయమని చెప్పని రాముడిని అన్నాడు, నువ్వు తీసుకెళ్ళొద్దు అని చెప్పని సుమంత్రుడిని ఆజ్ఞాపించాడు, ఇద్దరిని ఆజ్ఞాపించాడు. కానీ ప్రధాన ధర్మం ఏముంది? అరణ్యవాసానికి వెళ్ళడం అనేటువంటిదే అక్కడ ప్రధానమైన ధర్మం. ఆ ప్రధాన ధర్మానికి భంగం కలిగించే విధంగా వేరే అధర్మమైనటువంటి నిర్ణయం జరిగినప్పుడు, అధర్మాచరణ జరిగినప్పుడు అది అధర్మంగా పరిగణించబడదు. ప్రధాన ధర్మానికి పోషకమైనటువంటి అప్పుడు భంగం కలిగే పరిస్థితి వస్తే అది అధర్మం అవుతుంది. కానీ ప్రధాన ధర్మానికి భంగం కలగనంతసేపు మిగిలినటువంటి అధర్మములేవి అధర్మం కాదు. ఇక ఇందులో కూడా మీరు పితృవాక్య పరిపాలన దానికి కూడా చెబుతున్నాను. ఎందుకంటే ఇది కాదు రాముడు దశరథుడు ఏం చేసేమంటే అది చేయడం పితృవాక్య పరిపాలన కాదు. ఎందుకంటే చేయలేదుగా. ఇప్పుడు వెనక్కి వచ్చేయమన్నాడు, వచ్చేసాడు, రాలేదు. వాడిని అబద్ధం ఆడమన్నాడు, రథసారథిని అబద్ధం ఆడమన్నాడు. ఇవన్నీ అధర్మాలే కదా. అది నుంచి అధర్మాలు అయినప్పటికీ అక్కడ ప్రధానమైనటువంటి నిర్ణయం ఏమిటంటే పితృవాక్య పరిపాలన అక్కడ ప్రధానం. ఇందాక మీరు చెప్పినట్లుగా ఏది చెప్తే అది చేయడం కాదు పితృవాక్య పరిపాలన. తన తండ్రి గారు ఎవరికైనా సరే వాగ్దానం చేసినప్పుడు కానీ ప్రతిజ్ఞ చేసినప్పుడు కానీ ఏ మాటనైతే అన్నాడో ఆ మాటని పాలించడమే పితృవాక్య పరిపాలన. అంతేకాని ఇప్పుడు మన వాళ్ళు చెబుతూ ఉంటారు, ఎవడో తండ్రి ఎవరో అప్పులు ఏవో చేసి ప్రామిసరీ నోట్లు అన్నీ రాసేసి నీకు వీలునామాలు అవన్నీ రాసేసినా కానీ ఏమో మా నాన్న ఏం చేశాడో నాకు తెలియదు, నాకేం సంబంధం లేదు, ఏం చేశాడు నీ దగ్గర పట్టు వచ్చినట్టు కూడా నాకు తెలియదు, అందుకోసం నీకు నాకు సంబంధం ఏం లేదు, దానికి నేనేం బాధ్యుడిని కాదు అని చెప్పని ఈజీగా తప్పించుకుంటున్నారు కొందరు. అది కాదు అసలు పితృవాక్య పరిపాలన అనే పదానికి అర్థం అది కానే కాదు. తండ్రి చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని నిలబెచ్చడమే శ్రీరాముడు చేసినటువంటి పితృవాక్య పరిపాలన. ఎందుకంటే తండ్రి ఏం చేశాడు? భరతుడికి పట్టాభిషేకం చేస్తానని కేకయ్య రాజు గారికి మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టడమే ఇక్కడ ప్రధానమైన ధర్మం. ఆ మాటను నిలబెట్టడం కోసమే తన అరణ్యాలకు వెళ్ళకపోతే భరతుడికి పట్టాభిషేకం ఎలా జరుగుతుంది? జరగదు. కాబట్టి తండ్రి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టడం కోసమే చేసిన వాగ్దానాన్ని ప్రతిజ్ఞను నిలబెట్టడమే
తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టడమే పితృవాక్య పరిపాలన. కానీ తండ్రి ఏం చెబితే అది చెయ్యి, గోతులో దూకమంటే గోతులో దూకే, నిప్పులో దూకమంటే దూకేయడం మాత్రము పితృవాక్య పరిపాలన కాదు. కాబట్టి పితృవాక్య పరిపాలన అనే ధర్మం ఏమిటయా అంటే తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టి వంశ గౌరవాన్ని, తండ్రి గౌరవాన్ని, మన గౌరవాన్ని కూడా నిలబెట్టడం అనేటువంటిదే పితృవాక్య పరిపాలన అనేటువంటి ధర్మస్వరూపం.